బీరకాయ కూర చాలా మంది చాలా వెరైటీ టైప్స్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈసారి మీరు మా హస్బెండ్ చేసే స్టైల్లో బీరకాయ తోడమెంతి కూర చేసి చూడండి. వేరే ఏ వెరైటీస్ అన్ని కూడా మర్చిపోతారు. దీంట్లో ఆనియన్, గార్లిక్ ఆర్ ఈవెన్ గరం మసాలా లాంటి టేస్ట్ ఎన్హాన్సర్స్ ఏమీ లేకుండా జస్ట్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ చేసుకునేలా ఉంటుంది. తోడమెంతి కూర అన్నా కాబట్టి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ మెంతి కూర పౌడర్. దిస్ ఇస్ అ రియల్ గేమ్ చేంజర్. ఈ రీల్ కి కనుక మంచి రీచ్ వస్తే ఈ పౌడర్ రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను. దీంట్లోనే కాదు ఎలాంటి కూరలో అయినా చాలా బాగుంటుంది. దీంట్లో స్టఫ్ చేయడానికి మనం చేసి పెట్టుకున్న మెంతి కూర పొడి, దాంట్లోనే సాల్ట్, ఆయిల్, టర్మరిక్, ఇంగువ, ఫ్రెష్లీ గ్రేటెడ్ కోకోనట్, టాంపరిన్ పల్ప్ ఇంకా బెల్లం వేసుకొని కలిపి స్టఫ్ గా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు బీరకాయని లైట్ గా పీల్ చేసి కట్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న మసాలాని మనం నీట్ గా ఇందాక స్లిట్స్ పెట్టుకున్న బీరకాయలో స్టఫ్ చేయాలి. సో ఫార్ ఎవ్రీథింగ్ ఇస్ అన్కుక్డ్. చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే డైరెక్ట్ గా ప్రెషర్ కుక్కర్ లో ఆయిల్ అండ్ జీరా వేసుకొని బీరకాయలని ఇలా ప్లేస్ చేసుకొని లైట్ గా వాటర్ పోసి ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే అయిపోయినట్టే. ప్రెషర్ కుక్ చేయడం వల్ల బీరకాయలో మనం స్టఫ్ చేసిన జ్యూసెస్ అంతా వెళ్లి చాలా టెండర్ గా రెడీ అవుతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వీలైతే గుమ్మడికాయ వడియాల కాంబినేషన్ తో ట్రై చేయండి. ఇంకా అదుర్స్.